గర్భసంచిలో షేప్ అబ్నార్మాలిటీస్ అనేవి ఏముండొచ్చు? అండ్ ఒకవేళ ఈ సమస్యలనేవి మీకున్నాయి అంటే సంతానలేమి సమస్యలేమైనా వస్తాయా? ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, నార్మల్‌గా గర్భసంచి షేప్ అనేది అసలు ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే ఆడవాళ్ళు వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నారో అప్పుడే ఈ ఆర్గన్స్ అనేవి అన్నీ ఫార్మ్ అవుతాయి. సో, ఆర్గన్స్ అనేవి ఫార్మ్ అవుతున్నప్పుడు జనరల్‌గా గర్భసంచి ఎలా ఫార్మ్ అవుతుందంటే 2 భాగాలుగా వచ్చి అది ఒక్క భాగంగా అతుక్కుంటుంది. సో, ఈ క్రమంలో ఏమైనా కానీ ఎక్కడైనా డివిజన్స్ అనేవి ఆగిపోయాయి అంటే మనకి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే గర్భసంచిలో షేప్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, దీనిలో ఏమేమి ఉండొచ్చు? మనం జనరల్‌గా చాలా మటుకు ఎటువంటి అబ్నార్మాలిటీస్ అనేవి చూస్తాము. దీంట్లో ఫస్ట్ వచ్చేసి గర్భసంచిలో పొర అని అంటాం. సెప్టమ్ అంటే గర్భసంచిలో ఒక చిన్న పొరలాగా ఉంటుంది. ఆ పొర అనేది కొంచెం మటుకే ఉంది అంటే సబ్సెప్టమ్ అంటాం. ఒకవేళ ఆ పొర అనేది గర్భసంచిలో పైనుంచి కింది వరకు ఉంది అంటే కంప్లీట్ సెప్టమ్ అంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ది అబ్నార్మాలిటీ, కానీ సింప్లర్ ఫార్మ్. దీన్ని మనము ఎలా క్యూర్ చేసుకుంటాము అంటే హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ ఉంటుంది. గర్భసంచి లోపలికి ఒక స్కోప్ అనేది పాస్ చేసి ఈ సెప్టమ్ అనేది మనము కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత నార్మల్‌గా వీళ్ళకి మళ్ళీ గర్భసంచి క్యావిటీ అనేది నార్మల్ అయిపోతుంది. అండ్ అందరిలాగే వీళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ట్రై చేసుకోవచ్చు అండ్ వస్తుంది కూడా. తర్వాత వేరే అబ్నార్మాలిటీస్ ఏముండొచ్చు? ఈ పొర కాకుండా వేరే అబ్నార్మాలిటీస్ అన్నట్టుగా మనం చూస్తే యూనికార్నువేట్ యూట్రస్, బైకార్నువేట్ యూట్రస్ అండ్ ఇలా మనకి కంప్లీట్‌గా కనపడుతుంటాయి. అండ్ డైడెల్ఫిస్ ఇలాంటివి ఏంటి అంటే ఈ గర్భసంచి ఏదైతే 2 భాగాలుగా డెవలప్ అయితుందో ఓన్లీ ఒక్కటే భాగం డెవలప్ అయితుంది. దాన్ని మనము యూనికార్నువేట్ యూట్రస్ అని అంటాము. తర్వాత బైకార్నువేట్ అంటే ఏంటి? ఇలా 2 డెవలప్ అయితాయి కానీ కంప్లీట్‌గా అతుక్కోవనమాట. డైడెల్ఫిస్ కూడా ఇలాంటిదే ఒక అబ్నార్మాలిటీ. సో, దీన్ని మనము ఎప్పుడు డిటెక్ట్ చేస్తాము? చాలామందికి ఎటువంటి కంప్లెయింట్స్ అనేవి ఏమీ ఉండవు. ఇన్సిడెంటల్‌గా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అన్నట్టుగా ఎప్పుడైనా స్కాన్ అనేది చేయించుకున్నప్పుడు అప్పుడు బయటపడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. లేదు అంటే వాళ్ళకు ఒకసారి పెళ్ళయిన తర్వాత ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో అటువంటి కేసెస్‌లో స్కాన్ చేసినప్పుడు ఇలాంటి డయాగ్నోసిస్‌లు అనేది మనం చూస్తుంటాము. ఇలా వీళ్ళకి బైకార్నియేట్ యూట్రస్ ఉంది ఆర్ ఎల్స్ డైడెల్ఫిస్ ఉంది అన్నట్టుగా మనం అప్పుడు స్కాన్‌లో ఐడెంటిఫై చేస్తాం. ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళకేమైనా సమస్యలేమైనా ఉండొచ్చా? దీన్ని మనం చూస్తే మనకి ప్రెగ్నెన్సీ అనేది రావాలి అండ్ అది ప్రాపర్‌గా కంటిన్యూ అవ్వాలి అన్నప్పుడు యూట్రస్ అనేది నార్మల్‌గా ఉండడం చాలా అవసరం. ఇలా కాకుండా వేరే సమస్యలు ఏవైనా ఉన్నాయన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదని కాదు. కాకపోతే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్, తర్వాత మళ్ళీ ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇలా అవ్వచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పొర గురించి మాట్లాడుకుందాం. గర్భసంచిలో పొర ఉన్న చోట ఏమైనా కానీ ప్రెగ్నెన్సీ అనేది అతుక్కుంది అంటే అక్కడ నార్మల్‌గా ఉన్నట్టుగా బ్లడ్ సప్లై అనేది ఉండదు. అందుకు ఆ బేబీకి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా అందకుండా కూడా అబార్షన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అదే ఇప్పుడు మనము యూనికార్నువేట్ అన్నా కానీ, లేకపోతే బైకార్నువేట్ యూట్రస్ అయినా అలాంటి దాంట్లో ప్రెగ్నెన్సీ అనేది నిలిచింది అన్నప్పుడు దాంట్లో నార్మల్ కన్నా స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. దానివల్లే బిడ్డ అనేది పెరిగినప్పుడు ఏడో నెల ఆ టైంలో ఏమవుతుంది, ఇది అంతకన్నా ఇంకా ఎక్కువగా ఎక్స్‌పాండ్ అవ్వలేదు అన్న సిట్యుయేషన్ అనేది వచ్చినప్పుడు వాళ్ళకి ప్రీటర్మ్ డెలివరీస్ అంటే నార్మల్‌గా 9 నెలలు నిండిన తర్వాత డెలివరీ అయ్యే కన్నా వాళ్ళకి ఇంకా ముందే అయిపోతాయి. అంటే గర్భసంచి వాల్యూమ్ అనేది సరిపోక వీళ్ళకి ముందే అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇంకా డెలివరీస్ అప్పుడు కూడా వీళ్ళకి ఏంటి అంటే బేబీ కింద కాళ్ళతోని ఉండడము, లేకపోతే వేరే పొజిషన్స్‌లో ఉండడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి అబ్నార్మాలిటీస్ అనేవి ఉన్నప్పుడు. అండ్ అసలు ఇప్పటి వరకు వాళ్ళకి డెలివరీ వరకు కూడా ఇలాంటివి ఏమీ డయాగ్నోస్ అనేది అవ్వలేదు అంటే, డెలివరీ టైంలో ఏమైనా బేబీ డిఫరెంట్ పొజిషన్‌లో ఉంది అంటే, అప్పుడైనా కానీ వీళ్ళ గర్భసంచిలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా అనేది మనము ఒకటి డౌట్ అనేది క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి కేసెస్‌లోనే వేరే ప్రెజెంటేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతుంటాయన్నమాట. సో, వీళ్ళకి మెయిన్‌గా గర్భసంచిలో ఉన్న అబ్నార్మాలిటీస్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే కన్నా ఎక్కువగా ఆ ప్రెగ్నెన్సీ అనేది ముందుకి కంటిన్యూ అవ్వడమైనా, లేపోతే ప్రాపర్‌గా డెలివరీస్ అయ్యే దగ్గరనైనా కానీ కొన్ని సమస్యలనేవి ఫేస్ అనేది చేస్తుంటారు. సో, సంతానలేమి సమస్య అనేది టెక్నికల్‌గా అనేది వీళ్ళకి కొంచెము
అంత అప్లికబుల్ కాదు. ఎందుకంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అది కొంచెం ప్రాబ్లమాటిక్‌గా జరుగుతుంది. సో, ఈ ఏరియాలో వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సంతానలేమి సమస్యలనేవి జనరల్‌గా ఇంకా ఎక్కువగా ఎవరికి రావచ్చు అంటే, ఈ యూనికార్న్ వేట్ యూట్రస్ వాళ్ళకి, దాని తర్వాత బైకార్న్ వేట్ ట్యూబ్స్ అనేవి సరిగ్గా లేవు అన్న సిట్యుయేషన్స్‌లో అండ్ ఓవరీలో నంబర్స్ అనేవి ఎగ్ నంబర్ అనేది బాగా తక్కువగా ఉంది అన్న సిట్యుయేషన్స్‌లో అప్పుడు అలాంటి కండిషన్స్‌లో వీళ్ళు సంతానలేమి సమస్యలు ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఏ సమస్య ఉన్నా కానీ డెఫినెట్‌గా ఈ మధ్య కాలంలో మనకి ట్రీట్మెంట్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి. సో, ప్రాబ్లమ్ ఏదైనా కానీ మాక్సిమం వాళ్ళకి సొల్యూషన్ దొరికే అవకాశమే ఉంటుందండి. అండ్ అలాగే పాజిటివ్ ప్రెగ్నెన్సీస్ అనేవి వచ్చే ఛాన్సెస్ కూడా హయ్యర్ సైడ్ ఉంటాయండి. థ్యాంక్ యూ.